హలో సార్, సతీష్ అండి నా పేరు. నేను యాక్చువల్గా ఒక 3-4 మంత్స్ నుంచి లాట్ ఆఫ్ అనలిస్ట్స్ చాలామంది చెప్పే వీడియోస్ అవి చూస్తున్నాను సార్. యాక్చువల్గా ఒక్కసారిగా ఒక కంక్లూజన్కి అయితే రాలేకపోయాను. లైక్ గురుప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాలా, ఇంకొక అనలిస్ట్ చెప్పే ట్రైనింగ్స్ తీసుకోవాలనేది ఒక కంక్లూజన్కి అయితే రాలేకపోయాను. దానికే ఒక 3 మంత్స్ పట్టింది. తర్వాత ఎక్కడో ఒక కైండ్ ఆఫ్ కనెక్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే మీ వీడియోస్ అవి చూసి సుమన్ టీవీ వాళ్ళు ప్రసారం చేసినటువంటి వాటిలో ఎక్కడ నాకు ఒక కనెక్ట్ అనిపించింది. లైక్ సమ్హౌ మేబీ దిస్ ఈజ్ ద కరెక్ట్ అకాడమీ అనిపించింది. సో ఈ వీక్లో సమ్ ఎంగేజ్మెంట్ ఏదో ఉంటే ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడాను. అనుకోకుండా అంటే నెక్స్ట్ చెన్నై అనుకున్నాను యాక్చువల్గా, బట్ ఇది దగ్గరలో ఉంది కదా అని చెప్పి మీతో మాట్లాడాను. అనుకోకుండా సీట్ కూడా వచ్చింది. ప్లస్ నేను స్టార్ట్ చేసినప్పుడు నా ఎక్స్పెక్టేషన్ సార్ ఒకటి, నేను అనుకున్నది ఏంటంటే లైక్ ఈ టెక్నికల్ ఎనాలసిస్ ఇవన్నీ చెప్తారు కావున 2 days ఎలా సరిపోతుంది అనే ఎక్స్పెక్టేషన్తో వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు తర్వాత మొన్న శ్రీనివాసులు గారు చెప్పినప్పుడు అవన్నీ కాదు సార్, ఇక్కడ వేరే రెండు స్ట్రాటజీస్ చెప్తాము, ఈ 2 అని చెప్పి హై లెవెల్లో చెప్పారు. నాకు అర్థం కాలేదు. అంటే ఇన్ని వీడియోస్ చూశాను, ఎక్కడా కూడా ఇలాంటి స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు లేరు సార్. ఒకటి, అందరూ ప్రతి వాళ్ళు కూడా టెక్నికల్ అనాలిసిస్, బార్ చాట్లు ఎలా గీయాలి ఇవే చెప్తున్నారు తప్ప స్ట్రాటజీస్ ఆబ్వియస్గా ఎవరు డిస్క్లోజ్ చేయటం లేదు. ఈ 2 రోజులు ఎస్పెషల్లీ నిన్న ఈవినింగ్కే నాకు కంప్లీట్ ఒపీనియన్ అంతా చేంజ్ అయిపోయింది సార్. అంటే అవన్నీ ఒక ఆస్పెక్ట్ వేర్ ఎ పర్సన్ హ్యాస్ సమ్ టైమ్ టు స్పెండ్, దే కెన్, అంటే మార్కెట్లో ఎవ్రీ అవర్ ఎవ్రీ మినిట్ ఇఫ్ దే హ్యావ్ టైమ్ టు స్పెండ్, ప్రాబబ్లీ దట్ మే బీ వన్ ఆప్షన్. బట్ ఈ 2 రోజుల్లో మేము నేర్చుకున్న దాంట్లో వీఆర్ రూలింగ్ అవుట్ ఎవ్రీథింగ్, కీప్ ఎవ్రీథింగ్ అసైడ్ అండ్ ఓన్లీ ఫోకస్ ఆన్ దిస్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ వితిన్, మీరు చెప్పినట్టుగా లైక్ 3 yearsలోనా 5 yearsలోనా, లైక్ వీ హ్యావ్ ఎ టార్గెట్ వేర్ వీ కెన్ డబుల్ అవర్ మనీ. అది చాలా సింపుల్గా నాకు అనిపించింది యాక్చువల్గా. అవన్నీ కీప్ ద ఎవ్రీథింగ్ అసైడ్ అండ్ జస్ట్ ఫాలో బ్లైండ్లీ అని అనిపించింది సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్.